786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. ఇమాము మౌజన్లకు గౌరవ వేతనం వెంటనే ఇవ్వాలి. వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు జిల్లాలోని మసీదుల మహోజనులు, ఇమాములు, వైసీపీ మైనారిటీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడతానని, వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని నమ్మబలికి ఏడాది కాలం పాటు పూర్తయినా గాని ఇప్పటి వరకు ఇమాము మౌజన్లను గౌరవ వేతనం ఇవ్వకుండా మోసం చేశారని, వారికి ఇస్తానన్న గౌరవ వేతనం ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందని, సంక్షేమ పాలనను అందించారని, కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం వాగ్దానాలకే పరిమితమైందని, అభివృద్ధి శూన్యం, ప్రచారం ఘనం అన్న చంద్రన్న మోసం చేశారని, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, భగవంతుని సేవలో ఉండేటువంటి ఇమాము మౌజన్లకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మౌజన్లకు 50,000 రూపాయలు, ఇమాములకు 10,000 రూపాయలు ప్రతి నెల క్రమం తప్పకుండా ఇస్తూ వచ్చిందని, కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇమాంలకు 15,000 రూపాయలు, మౌజన్లకు 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి 11 నెలల నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా దుల్హన్ పథకం కూడా అమలు చేయట్లేదని, ఇది ముస్లింలపై కక్షపూరితంగా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్, వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ హంజా హుస్సేని, నెల్లూరు జిల్లా వైసీపీ మైనారిటీ అధ్యక్షులు సిద్దిక్, వైసీపీ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధులు మగ్దుమ్ మొహిద్దీన్, మొహమ్మద్ రఫీఫుద్దీన్, కార్పొరేట్ కరీముల్లా భాయ్, సమీర్ ఖాన్, సయ్యద్ అలీం, మీరా, మొయిద్దీన్, జాఫర్, యూసఫ్, అలీం మరియు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి అతి పవిత్రంగా భావించేటువంటి మసీదుల నిర్వహణ, దానిలో నిత్యం కార్యక్రమాలు నిర్వహించి ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజుల విషయంలో గౌరవ వేతనం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకి 10,000 రూపాయల చొప్పున, మౌజులకి 5,000 రూపాయల చొప్పున ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు మసీదు నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి నెల 5,000 రూపాయలు ప్రతి మసీదుకు అందిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టుగా అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిద్రలేస్తే పవిత్రంగా ప్రార్థనలు చేసేటువంటి ఇమాం మౌజులకు కూడా అన్యాయం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈరోజు చెప్పినటువంటి 15,000 రూపాయలు, 10,000 రూపాయలు పక్కన పెడితే ఇమాములకు సంబంధించి 3 నెలలు ఎన్నికల నియమావళి ఉన్నప్పుడు బకాయిలు ఉన్నాయి. ఆ తర్వాత జనవరి నుంచి 8 నెలలు, అంటే దాదాపుగా 11 నెలలు వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవ వేతనం అనేటువంటిది చెల్లించకుండా ఏదైతే 5,000 రూపాయలు ప్రతి నెల
మరమ్మతులు నిర్వహణకు సంబంధించి నేను మసీదులు అందిస్తున్నందువల్ల ఈరోజు పాపం ఇక్కడికి వచ్చినటువంటి ఇమాం మౌజ్ సోదరులు చెప్పేటువంటి మాట ఏమిటంటే, కొంతమంది ఏదైనా దానికి చందాలు ఇచ్చి విరాళాలు ఇచ్చి అవసరమైనటువంటి నిర్వహణ మరమ్మతులు చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఎవరైనా ప్రభుత్వం 5,000 ఇస్తానని చెప్పి గౌరవంతో పాటు మసీదుల నిర్వహణ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చెప్పి బాధపడుతున్నారు. అందులో భాగంగా వాళ్ళకి సంబంధించి వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం వెళ్ళి కలెక్టర్ గారికి వినపత్రం ఇచ్చి వెంటనే వక్ఫ్ బోర్డుకి రెఫర్ చేసి అవి వాళ్ళకి అందించేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ముస్లిం మైనారిటీ సోదరులకి రాష్ట్రంలో న్యాయం జరిగింది. ముస్లిం మైనారిటీలకి 4% రిజర్వేషన్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చెప్పాడో దాని ప్రకారం గతంలో ఉన్నటువంటి 5,000 ఇమాములకి 3,000 మౌజులకి ఇచ్చేటువంటి దాని నుంచి గౌరవ వేతనం ఇమాములకు 10,000, మౌజులకి 5,000 పెంచి ఇచ్చాడు. అదేవిధంగా దుల్హన్ పథకం కింద పాపం ఎవరన్నా పేదలుగా ఉండేటువంటి ముస్లింలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వెంటనే ఆర్థిక సహాయం అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆ దుల్హన్ పథకం నీరు గారి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించక అందరినీ ఏ విధంగా మోసం చేశారో ముస్లిం మైనారిటీ సోదరుల్ని, పవిత్రమైనటువంటి మసీదుల్ని, దాన్ని నిర్వహించి నిత్యం ప్రార్థన చేసి సమాజం బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఇమాం మౌజుల గురించి కూడా ఆలోచన చేయకుండా ఈరోజు వాళ్ళని కూడా అన్యాయం చేసేటువంటి విధంగా దుర్మార్గంగా మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే ఈరోజు అందరం కలిసి ముస్లిం మైనారిటీ సోదరులు అందరం కలిసి వాళ్ళకి ఇమాములు మౌజులకి ఆ మసీదులకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఒత్తిడి తెచ్చి ఇమాం మౌజులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు, ఇమాం మౌజులు, నన్ను ఆహ్వానించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.